మహాశివరాత్రి సందర్భంగా వరంగల్లోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి కొండా సురేఖ. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు మంత్రి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలవడంతో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నట్లు చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల దగ్గర చలువ పందిళ్లు ఏర్పాటు చేశామంటున్న మంత్రి కొండా సురేఖతో అశోక్ ఫేస్ టు ఫేస్. క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. శివుని దర్శనం చేసుకునేందుకు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా ఆలయాలకు రావడంతో భక్తజనంతో పోటెత్తింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అక్కడ చెప్పండి, ఈ సందర్భంగా ఏం కోరుకున్నారు? కోరుకోవడానికి కొత్తగా ఏం లేదు. రేపు జరిగేటువంటి చైర్మన్ ఎన్నికల్లో మెజారిటీ చైర్మన్లు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కార్పొరేషన్లలో కూడా మా వాళ్ళు గెలవాలని కోరుకున్నా. ఇప్పటికే మొన్న జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో మా వార్డు మెంబర్లను కానీ కార్పొరేటర్లను కానీ ప్రజలు గెలిపించారు. ప్రభుత్వం మీద విశ్వాసంతో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలకు మేము బాగా సేవ చేస్తాము. ఎందుకంటే నాకు ఎలక్షన్ల ముందు ఇక్కడికి వచ్చినాక ఇదే శివరాత్రి రోజు నేను అందరికీ ఎందుకు పెట్టానో తెలియదు. ఆ రోజు అనుకోకుండా ఒక 2-3 గంటలు బొట్టు పెట్టాను. అది గ్రహించి నాకు దేవాదాయ శాఖ వచ్చిందో ఏమో తెలీదు. దానికి నేను న్యాయం చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి నాకు కావాల్సిన శక్తిని, సంపదను కూడా ఇవ్వాలని చెప్పి స్వామివారిని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రధానంగా ఆలయాలలో జాగరణ చేసే వాళ్ళు ఉంటారు. రాత్రి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎక్కడక్కడ కూడా వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు, లేకపోతే ఈ శివుడికి సంబంధించినటువంటి మూవీస్ వేసుకోవడం కానీ వాళ్ళ లోకల్గా ఉన్నటువంటి కమిటీలు నిర్ణయించుకొని వాళ్ళ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. లైటింగ్ అదంతా కూడా మనము మున్సిపాలిటీ నుంచే చేపించడం జరిగింది. డీసీ గారు పూర్తిగా వాళ్ళ పర్యవేక్షణలోనే ఉన్నారు. ఎవరికి ఏది అవసరం వచ్చినా కూడా వారు స్పందించడం జరుగుతుంది. ప్రధానంగా రామప్ప దేవాలయం కావచ్చు, సోమేశ్వర ఆలయం కావచ్చు, కాళేశ్వరం నుంచి ఆ టెంపుల్లో ఎట్లాంటి అంటే మేము ఇన్ఛార్జీలుగా మంత్రులను పంపించామండి. నిన్న శ్రీధర్ బాబు కాళేశ్వరం కీసర వెళ్ళాడు. అట్లా ముఖ్యమైన టెంపుల్స్కి ఒక్కొక్క మంత్రిని మేము ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. అక్కడ కూడా అన్ని సకల సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పి కమిషన్ నుంచి ఆదేశాలు పోవడం జరిగింది. భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా వాటర్ ఫెసిలిటీస్ కానీ, మజ్జిగ తాగే వాళ్ళు ఉంటారు కొంతమంది, తాగే వాళ్ళు అంటే ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు పూర్తిగా చేయలేరు ఉపవాసం. అటువంటి వాళ్ళ కోసం కావాల్సిన పళ్ళు కానీ ఫలాలు కానీ ఇటువంటివి ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఇట్లా ఎండ రాకుండా చలువ పందిళ్ళు వేయడము, అటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. నైట్ పూట ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున జనం వచ్చి ఆ కార్యక్రమాల్లో చూసుకుంటూ రాత్రి జాగరణ చేసే కార్యక్రమం చేస్తారు. ఆ టైంలో కూడా పోలీసు సెక్యూరిటీ ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి. వాళ్ళకి అన్ని టాయిలెట్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సకల సౌకర్యాలు కల్పించామని మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. వీడియో రాజుతో అశోక్ న్యూస్, వరంగల్. ఉదామృతత్వ శేషానః